నమస్కారం. శుక్రవారం లలితా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శుక్రవారం సందర్భంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన విధంగా లలితాదేవి ఆవిర్భావ వైభవాన్ని స్మరించుకున్నట్లయితే లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. బ్రహ్మాండ పురాణం ప్రకారం పరమేశ్వరుడు తన త్రినేత్రంతో మన్మధుడిని దగ్ధం చేసిన తర్వాత మన్మధుడు బూడిదలాగా మారిపోతాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు, పార్వతీదేవి, ప్రమదగణాలు అందరూ కూడా ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోతారు. కానీ పరమేశ్వరుడి ప్రమదగణాలలో చిత్రకర్మ అనే పేరు కలిగినటువంటి వ్యక్తి మాత్రం అక్కడే ఉండిపోతాడు. ఆ చిత్రకర్మ బూడిదైపోయినటువంటి ఆ మన్మధుడి ఆ బూడిదను తీసుకుని చేత్తో పట్టుకొని దాన్ని ఒక పురుషాకృతిలాగా చేస్తాడు. అలా చేయగానే అప్పుడే అటువైపుగా వెళుతున్నటువంటి బ్రహ్మదేవుడు ఈ చిత్రకర్మ చేతిలో ఉన్నటువంటి పురుషుడి ఆకారంగా మారినటువంటి మన్మధుడి బూడిదను చూసి భండ అంటాడు. భండ అంటే బాగు అని అర్థం. బ్రహ్మదేవుడు అంతటి వాడు భండ అనేసరికి ఆ బొమ్మకు ప్రాణం వచ్చి భండాసురుడనే రాక్షసుడిగా మారిపోతాడు. అయితే పరమేశ్వరుడి త్రినేత్రం నుంచి వచ్చిన అగ్నిజ్వాల మన్మధుడిని దగ్ధం చేసినప్పుడు మన్మధుడు ఆ బూడిదలాగా మారిపోయాడు కాబట్టి అది తమో గుణానికి సంకేతం కాబట్టి భండాసురుడు తమోగుణ ప్రధానుడిగా అవతరించాడు. భండాసురుడు తన శక్తితో 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర అనేక వరాలు పొందుతాడు. అలా వరాలు పొందిన తర్వాత ఆ బూడిదలోనే కొంత భాగాన్ని తీసుకొని భండాసురుడు ఇంకొక 2 బొమ్మలుగా చేసి వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. వాళ్ళిద్దరికీ విశుక్రుడు, విషంగుడు అని నామకరణం చేస్తాడు. ఆ తర్వాత రాక్షసులందరినీ చేరదీసుకొని విశ్వకర్మ సహాయంతో శూన్యక నగరము అనే పేరు కలిగిన ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకొని అందులో నివాసం ఉంటూ దేవతలని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని, పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళు బ్రహ్మాండంలో మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మవారు మళ్ళీ హోమగుండం నుండి ఆవిర్భవిస్తేనే భండాసురుడు మరణిస్తాడు అని పలుకుతారు. అప్పుడు దేవతలందరూ కూడా ఈ సమస్త అండానికి ఒక రంధ్రం చేసుకుని ఆ రంధ్రం నుంచి బ్రహ్మాండంలోకి వెళ్ళి మణిద్వీపంలో ఉన్న అమ్మవారిని ప్రార్థిస్తారు. అప్పుడు అమ్మవారు పంచదశి మహామంత్రాన్ని దేవతలకు ఉపదేశిస్తుంది. ఆ మంత్రాన్ని జపిస్తూ ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఆ హోమగుండంలో దేవతలందరూ కూడా తమ తమ శక్తులనే హవనంగా వేస్తే ఆ హోమగుండం నుంచి లలితా అమ్మవారు ఆవిర్భవించింది. పరమేశ్వరుడు చిదగ్ని అనేటటువంటి శక్తిని ఆ హోమగుండంలో ఉంచినప్పుడు ఆ హోమగుండం నుంచి అమ్మవారు ఆవిర్భవించింది. ఇక్కడ చిదగ్ని అంటే చిత్ అంటే చైతన్యము, జ్ఞానం అనే అగ్ని అని అర్థం. భండాసురుడు, భండ అంటే తమోగుణం, తమోగుణ ప్రధానుడైనటువంటి భండాసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు చిదగ్నిగుండము అంటే జ్ఞానం అనే అగ్నిగుండం నుంచి ఆవిర్భవించిందని యోగశాస్త్ర రహస్యము. అంటే అందరూ కూడా మనలో ఉన్నటువంటి తమోగుణాన్ని తొలగింపజేసుకోవాలి, జ్ఞానాన్ని ప్రచోదనం చేసుకోవాలి, సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవాలనే సందేశం ఇవ్వటం కోసం అమ్మవారు ఆ హోమగుండం నుంచి ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించిన లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శుక్రవారం రోజు దీపారాధన చేశాక ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ఈ మంత్రం జపిస్తే మనలో చైతన్యం అనే అగ్ని ప్రచోదనమవుతుంది, జ్ఞానప్రాప్తి కలుగుతుంది, సత్వగుణం పెరుగుతుంది, తమో గుణాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అందుకే ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం తప్పనిసరిగా వీలైనన్ని సార్లు జపించుకోవాలి. అమ్మవారు ఆ హోమగుండం నుంచి ఆవిర్భవించిన తర్వాత అమ్మవారి అంకుశం నుంచి, అమ్మవారి పాశం నుంచి అమ్మవారి అనుచరగణాలు కూడా ఆవిర్భవించారు. ఆ తర్వాత అమ్మవారి మేధోశక్తి నుంచి శ్యామలా మహాదేవి ఆవిర్భవించి ఆవిడ మంత్రిగా ఉంది. ఆ తర్వాత అమ్మవారి నేను అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు ఆవిర్భవించి అమ్మవారికి సైన్యాధిపతిగా ఉంది. అలా అమ్మవారు తన అనుచర గణాలందరితో కలిసి భండాసురుడి మీద యుద్ధం చేసి భండాసురుడిని యుద్ధంలో సంహరిస్తారు. లలితా అమ్మవారు చిదగ్నిగుండం నుంచి ఆవిర్భవించి భండాసురుడనే రాక్షసుడిని సంహరించారంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళలో ఉన్న భండ గుణాన్ని, తమో గుణాన్ని, అహంకార గుణాన్ని తొలగింపజేసుకోవాలి. చిదగ్నిని ప్రచోదనం చేయాలి, జ్ఞానం అనే అగ్నిని ప్రచోదనం చేయాలి,
సత్వగుణాన్ని పెంచుకోవాలని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కాబట్టి అలాంటి శక్తి మనకు రావాలంటే, దుర్గుణాలు తొలగిపోవాలంటే, జ్ఞానం అనే అగ్ని మనలో రగల్చబడాలంటే ప్రతి శుక్రవారము ఓం చిదగ్నికుండ సంభూతాయే నమః ఈ అమ్మవారి మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. మంత్రజపం చేయండి. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.